అంటే ఇప్పుడు కూడా ఉంది, ఇంత ఈక్వాలిటీ అనేది రాలేదు. చట్టాలు వస్తున్నాయి కానీ రకరకాల చట్టాలు, ప్రతి సంఘటన రాగానే దానికి సంబంధించి ఇంకో చట్టం ఇవ్వడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీసుకురావడం, నేరస్తులను శిక్షించడం, ఎంత చేసినా కూడా ఇంకా మార్పు అనేది రాకపోవడం అనేది చాలా బాధాకరం. ఇంకా ఒకనాటి పరిస్థితి చూస్తే ఇంకా ఘోరమైనటువంటి సమస్య ఉండేది. ఆడవాళ్ళంటేనే చాలా చురుగ్గా ఉండేది. డెలివరీ ఏంటంటే చాలా పిల్లలు వీక్గా ఉంటుంది. అందులో ఒక ఉమెన్ డెలివరీ అయిందంటే, ఉమెన్ పుట్టిందనుకో ఇక మరీ దారుణం అన్నమాట, పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇంకా కొన్ని సంవత్సరాల క్రితం మహిళలు పుట్టగానే ఈ రాష్ట్రంలో అమీన సెంటర్లో మనం చాలా చేసే ఒకే చిన్న చిన్న పిల్లలు అమీలు అనేటువంటి, అసలు మహిళలాగానే ఒక పెద్ద భారంలాగా ఆ ఆడపిల్ల పుట్టిందనగానే ఇంట్లో ఏడవడం, అది ఆడపిల్ల పుట్టింది వెయ్యేళ్ళ బతికేటట్లు, వెయ్యేళ్ళు మహిళల ఆడపిల్ల మోపిలాడిన సాగేటట్లు, ఆడపిల్ల పుట్టి ఇబ్బంది అయినట్లు. ఆ పుట్టగానే ఎంత దౌర్భాగ్యం అంటే పుట్టగానే పెళ్లి చేయాలో ఏమో, ఓ ఇద్దరు ముగ్గురు, ఇద్దరు తర్వాత మన మోపిలాడ కావాలని మన ముగ్గురు అంటారు, మన నలుగురు ఐదుగురు 6 మంది అట్లా అయిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఏమైందో విచిత్రం కానీ ఆడపిల్లలే భారము, మగపిల్లలే చాలా గొప్ప అనే భావన చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఉంది. చదువుకున్నటువంటి మూర్ఖులలో కూడా ఒక మూర్ఖంగా మగపిల్లలు కావాలని ముఖ్యం సార్ దేవుని ఆడపిల్ల కొట్టే అని చాలా మంది చెప్తుంటారు. వాళ్ళు చూస్తే చెంప వలగొట్టం అనిపిస్తుంది. అది ఒక తల్లి కడుపులో పుట్టి, ఒక తల్లి కడుపులో జన్మించి మనం ఆడబిడ్డ పుట్టినగానే అంత భారంగా ఎందుకు అనిపిస్తుంది? అర్థం కాదు సార్. అసలు మీరు ఇప్పుడు చూడండి, ఎక్కడ దేశంలో ఇప్పుడు మన దేశంలో కూడా కరోనా వచ్చింది. కరోనా పేషెంట్ దగ్గర పోయి మీకు ఎవరు వచ్చి పలకరించినట్టు అడగండి, ఖచ్చితంగా తన కూతురే తల్లిదండ్రులను చూసుకునే సంఘటనలు లక్షల ఖర్చులు ఉంటాయి.